డాడీ. వాట్ ప్రెజెంట్ సర్ప్రైజ్. ఇక్కడేం చేస్తున్నావు? మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంత ముఖ్యమైన విషయమా? చలో. డాడీ, రోజు చూస్తున్న ప్రపంచమే కొత్తగా అందంగా కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడాలా అని రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? యా యా. కంగ్రాచులేషన్స్. వెడ్డింగ్ బెల్స్, వెడ్డింగ్ బెల్స్, వెడ్డింగ్. ఏంటి డాడీ అలా వెళ్ళిపోతున్నా? నువ్వు ఎవరినో ప్రేమించానన్నావు. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు పెళ్లికి ఏర్పాటు చేయాలి కదా. అంతేగాని నేనెవరిని ప్రేమిస్తున్నాను అడగవా? నా బంగారు తల్లి, బిజినెస్ విషయంలోనే ఇంత క్యాల్కులేటెడ్ గా ఉన్న నువ్వు లైఫ్ విషయంలో, లవ్ విషయంలో ఎప్పుడు తప్పు చేయవు. ఇట్స్ కన్ఫర్మ్డ్. అతని క్వాలిఫికేషన్స్ అవి. నువ్వు అతన్ని ప్రేమించడమే అతని క్వాలిఫికేషన్ రా. ఓకే, అంతేగాని అతను ఎవరిని మాత్రం అడగనంటావు. ఓకే, నువ్వు అడగమంటున్నావు కాబట్టి అడుగుతున్నాను. ఎవరతను? మన ఆఫీస్ లో డిస్పాచ్ క్లర్క్ గా పనిచేస్తున్నాడే మనోహర్. యు మీన్ దట్ గడ్డం? ఎస్. వాడు నాకు పడకుర్చి కొని పెడతానన్నాడమ్మా. పడకుర్చి ఏంటి? మరచెంపు కొని పెడతానన్నాడమ్మా. మరచెంపేంటి డాడీ? చుట్టల కట్ట కొనిస్తానన్నాడమ్మా. ఏంటి డాడీ ఏదేదో మాట్లాడుతున్నారు? వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా? గాఢంగా. నో, అబద్ధం. వాడు నిన్ను ప్రేమించట్లేదు. నీకెలా తెలుసు? నాకు తెలుసమ్మా. ఎందుకంటే వాడు నా స్వంత అక్క కొడుకు, నీ బావ. నిజంగా? మధురి, వాడు నిన్ను లవ్ చేయట్లేదు. నిన్ను పెళ్లి చేసుకుని మన ఆస్తంతా కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడు. నో, మనోకి నేను నీ కూతురని తెలీదు. తెలుసుకుని ఉంటాడురా. వాడు డబ్బు కోసమే నీకు వలవేశాడు. అలా చేస్తానని నాకు చెప్పాడు. చెప్పినంత పని చేశాడు. ఓకే, మనో నన్ను డబ్బు కోసం కాక నన్నుగా ప్రేమిస్తున్నట్టు ప్రూవ్ చేస్తే బావని నేను పెళ్లి చేసుకోవడం నీకేం అభ్యంతరం లేదుగా? ష్యూర్. వాడు నా సొంత అక్క కొడుకు. నిన్ను డబ్బు కోసం కాకుండా నిన్నుగా ప్రేమిస్తే అంతకన్నా అదృష్టం ఏముందమ్మా? దెన్ ఐ విల్ ప్రూవ్ ఇట్. గుడ్ లక్ అని చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఓడిపోతావు. ఇట్స్ కన్ఫర్మ్. టేక్ కేర్ ప్లీజ్ రా. ఏంట్రై కంపు? పొద్దుటి నుంచి కాళ్ళు పడిపోయేలా తిరుగుతున్నావు కదా. ఏంటే ఏడున్నావు? ఏంటి కంపు? స్నానం చేసి ఎన్ని రోజులైంది? పొద్దుటేలే కదేటి కొబ్బరి పీసెట్టి రుద్ది మరి స్నానం అన్నాను. ఏటంటాను? అవునంట. మరి కంపేంటి? ఇది కంపేటి అత్రోళ్ళ కుంకులాడిపోతుంటే కాళ్ళు చూసుకో. ఈ పొరగాలంటే చుట్టు తిరిగిపోతున్నారేటి. చుట్టూ తిరిగిపోవటం కాదయ్యా, మీరు ఇంకాసేపు ఉంటే మేము పైకే పోతాం. అసలు ఎవరయ్యా మీరు? మా బొట్టికి అమ్మ బాబులం కాదేటి. ఏటంతవే? అవునంటాను. బొట్ట అంటే మీ కూతురా? మీ కూతురు ఎవరో మాకు ఎలా తెలుస్తాయా? ఎవరయ్యా? మన బొట్టి తెలియకపోవడం చిత్రంగా ఉందేటే. ఏటే నీ బొట్టేనా ప్రధానమంత్రి అండి మా తెల్లడానికే? ఏటంటారా? ఏదంతాను? అవునంతాను. ఇగో ఇదంతా కాదు గానీ మీలాంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు గానీ వీళ్ళ పక్షంలో వెతుక్కోండి. వెళ్ళండి. ఈ ఇదిలోనే ఉంటారని చెప్పింది కదా. ఏంట్రా ఈ గొడవ? ఏంట్రా మనకి? నువ్వు చెప్తాను పదా. ఒట్టి షాపులు సిక్కిపోయిన బిడ్డా. ఏటంతవే? నానేనంటాను. అవునంటాను. పోలమ్మ బొట్టే ఏటే చోరసాపనాగా నెగనేలాడుతుందండి. బొమ్మిడే నాగిలో సన్నగా అయిపోయినా పెట్టి. అవును, ఉప్పు చేప కంటే అంటానేదేటే. ఈడు ఉప్పు చేపలు దొరక్క తీపి చేపలు తింటున్నాను కాదేటి. అయినా మీరిలా వచ్చేసినారేటి? నేను ఏడు చెప్పినాను మీకు మనం చేపలోలమని చూస్తారని. నేను బాగా చదివి పెద్ద ఆఫీసర్ నై మన చేపలకు మంచి పేరు తెచ్చి వరకు నన్నెవరో ఎవరికి తెలవకూడదని చెప్పినాను కాదేటి. ఏదంతమయ్యా? అవునంతాను. మరి నేను అజ్ఞాతవాసంలో ఉండగా మీరు వెళ్ళిపోచేస్తే
నా ఇష్టం బయటపడిపోదేటి నా పెద్దకి పెళ్ళైపోదేటి ఏటంతవమ్మా అవునమ్మి ఒప్పుకొస్తున్నాను వాళ్ళమ్మ బొట్టే ఇదిగో చూడు నిన్ను చూడకుండా నా నొప్పు చనమైన ఉండదా పతననే అందుకే వెళ్ళిపోచ్చేసినాను వాళ్ళమ్మ బొట్టి నన్ను ఇక్కడి నుంచి కాదలే నేను ఏంటి వస్తాను వాళ్ళమ్మ ఏడాది కళ్ళు మూసుకోవే కళ్ళేటి నోరు కూడా మూసేసుకుంటా ఒలబుట్ట నీ అజ్ఞాత వాసం తొందరగా ఫినిషింగ్ చేసేసుకుని బేగ వచ్చేసేయి వచ్చాడో ఎవరన్నా చూసినారేటి ఓ గడ్డం షాప్గాడు ఓ మట్ట గిడిచే షాప్గాడు తప్ప ఇంకేదో షాప్గాడు చూడలేదు ఏటంతా నవ్వునంతాను తీసుకోండి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అమ్మాయి గారు ఇంకోసారి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే పిలవండి పంపేస్తాం అదే జోగిపేటలో ఒప్పుకున్న ప్రోగ్రామ్ టైం అయిపోయింది పదా అయిపోయిందిరా అవుట్ అంతా అయిపోయింది ఇన్నాళ్ళ నా శ్రమ ఎండు చేపలు పోసిన పంచదార అయిపోయిందిరా ఏంట్రా నీ గొడవ రే ఈ మాల్తీ నా మావ కూతురు కాదురా ఎండు చేపలు అమ్ముకునే అమ్మాయి అజ్ఞాతవాసంలో అవును అజ్ఞాతవాసంలో నా మావ కూతురు ఉందంటే ఈ మాల్తీ అన్న మావ కూతురు చెప్పింది కదా అవును మీ మావ కూతురు అజ్ఞాతవాసంలో ఉందని చెప్పావా అవును మాలతి అజ్ఞాతవాసంలో ఉందని ఫోన్ లో చెప్తుంటే విన్నావా విన్నావు 2 అజ్ఞాతవాసాలు టాలీ అయినాయి అనుకున్నావు కదా అనుకోవటం కాదురా నువ్వు నా కొంప ముంచావు ఈ మాల్తీ నా మావ కూతురని ఎంతో కష్టపడి లైన్ లో పెట్టాను కదా రే అమ్మాయి డబ్బు లేకపోవచ్చురా చాలా మంచి పిల్లరా అగ నువ్వు కూడా ప్రేమించావు షడప్ నేను ప్రేమించింది మాలతీని కాదు మాలతీ వెనకాల ఉందనుకున్న డబ్బుని సరే నువ్వు డబ్బు కోసం ప్రేమించావు కానీ అమ్మ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది కానీ ఇప్పుడు ఆ ప్రేమ ఎండు చేపల వాసన వస్తురా అవునులే డబ్బు లేని ప్రేమ సెంటు వాసన ఎందుకు వస్తుంది నాకు లవ్ కన్నా డబ్బే ముఖ్యం డబ్బు కోసమే నేను మాలతీని ప్రేమించాను దట్స్ ఆల్ ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను మాలతీని మన లిస్ట్ లోంచి తీసేయి రేపు పొద్దు నుంచే మా మావ కూతురు తెలుసుకోవడానికి కొత్త ట్రైల్స్ మొదలెడదాం నువ్వేందుకు ఆడవుతావు నేను ప్రేమించినందుకు పాపం మాలతీ ఆడవాలి ఒకటా 2,500 కోట్లు ఇలా చేతికి అందినట్టే ఎండు చేపల్లో కలిసిపోయారా సో నువ్వే గెలిచావన్నమాట గెలవలేదు ఓడిపోయావా ఓడిపోను అరే రే 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 గెలవలేదంటున్నావు ఓడిపోలేదంటున్నావు వాట్ హ్యాపెండ్ రా బావ నన్ను నా వెనుకున్న డబ్బు కోసమే ప్రేమించాడు ఐమ్ సారీ మర్చిపో వాడిని మర్చిపో ఇంపాసిబుల్ నేను బావని ప్రేమించాను స్టిల్ ఎస్ నేను ఇంకా అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను వాడు పక్కా డబ్బు మనిషి అని తెలిసి కూడా అదొక్కటే బావలో లోపం బావే కాదు ఫ్రీగా వచ్చే మనీ కోసం ఆశపడేవాడు చాలా మంది ఉంటారు అందుకే గుర్ర పందాలు లాటరీలు పేకాట్లు సాగుతూనే ఉన్నాయి ఈజీ మనీ కోసం పాకులాడుతూనే ఉన్నారు కానీ వాళ్ళకి లేని తెలివితేటలు బావలో ఉన్నాయి మంచి మనసుంది బావని నేను మార్చుకుంటాను వాడు మారడు నేను మారుస్తాను జస్ట్ ఒక ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఓకే బట్ ఆన్ వన్ కండిషన్ డిసెంబర్ 31 రాత్రి 12 గంటల లోపు నీ బాబా డబ్బు మనిషి కాదని నాకు ప్రూవ్ చేయాలి ఓకే లేకపోతే నేను చెప్పిన కుర్రాడు నువ్వు పెళ్లి చేసుకోవాలి ఫైన్ విత్ మీ ఓకే యా వన్ మోర్ కండిషన్ డిసెంబర్ 31 రాత్రి 12 గంటల వరకు నువ్వు పలానా అని వాడికి తెలియకూడదు ఎలా తెలుస్తుంది నాన్న నువ్వే చెప్తావేమో నాన్న నువ్వు నన్ను అనుమానిస్తున్నావా నిన్ను కాదురా నీ ప్రేమని అనుమానిస్తున్నాను ఈ ప్రేమ అనేది ఉంది చూడు అది ఎప్పుడు ఎందుకు ఎలా ఎవరితో పుట్టిందో తెలియదు చూపు చూపు కలవంగానే పుట్టేస్తుంది చూస్తుండగానే పెరిగిపోతుంది కన్నవాళ్ళని కాదంటుంది ఉన్న ఆస్తిని వద్దంటుంది ఇంటి నుంచి పారిపోమంటుంది ఆత్మహత్యలు చేసుకుంటుంది ఈ ప్రేమ అనేది చాలా ట్రిక్కులు చేస్తుంది నో డౌట్ ఇట్స్ కన్ఫర్మ్ ప్రేమ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎలక్ట్రిసిటీ షాక్ కొడితే మనిషి చచ్చిపోతాడు అయిపోతాడు కానీ ప్రేమ పుడితే మనిషి పిచ్చోడైపోతాడు దిల్ గో మ్యాడ్ ఆ పిచ్చి
నువ్వు పలానా అని నీతో నీ బావకి చెప్పేస్తుందేమో అని అనుమానం. ఇట్స్ ఓకే, కమింగ్ టు ద పాయింట్. నువ్వు నా కూతురని నీ బావకు ఎలా తెలిసినా నువ్వే చెప్పావనుకుంటాను. అప్పుడు నీ బావతో నీ పెళ్లి జరగదు. బావని నేను పెళ్లి చేసుకోవడం ఎలాగో నీకు ఇష్టం లేదు కాబట్టి నేనే నీ కూతురని బావకి నువ్వే తెలిసేలా చేస్తే? అరేరే ఏంట్రా, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నిన్ను అనుమానించడం లేదు నాన్న, కానీ తరతరాలుగా ప్రేమికుల్ని విడదీసే తల్లిదండ్రుల మనస్తత్వాన్ని అనుమానిస్తున్నాను. షబాష్, యు ఆర్ మై డాటర్. ఓకే, నువ్వు నా కూతురనే విషయం నా ద్వారా నీ బావకు తెలియదు. ఇట్స్ ఎ ప్రామిస్. నా ద్వారా కూడా బావకు తెలీదు. ఇట్స్ ఎ ప్రామిస్. రే, నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసురా, కానీ ఇంత బాధలో కూడా ఎలా నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. గెలుపుకి తొలిమెట్టు నవ్వు అని చిన్నప్పుడు నాకు చెప్పింది నువ్వు. ఇదిగో, నువ్వు ఇచ్చిన డాలర్ నువ్వే వాపస్ తీసుకో. లవ్ డాలర్ వాపస్ ఇవ్వకూడదు. అరే, ఇవ్వకపోతే అవతల మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వస్తుందంటున్నానా? అర్థం చేసుకోవు. అయితే మన ప్రేమ సంగతి ఏంటి? క్యాన్సిల్ చేసుకుందాం. క్యాన్సిల్ చేసుకోవడానికి ప్రేమ ఏమన్నా బస్ టికెటా, రైల్ టికెటా? అదేం కుదరదు. అట్ట కాదు కానీ ఈసారి గట్ట కానిచ్చే. అరే, ఏంటి కానిచ్చేది? నేను ఒప్పుకోను. నీ ప్రేమ నాకు ఇచ్చేసావు అంతే. మాల్తి, నువ్వు బ్యాంకు అనుకుని నా ప్రేమ అకౌంట్ ఓపెన్ చేశాను. నువ్వు ఎండు చేపల మార్కెట్ అని తెలిసి నా అకౌంట్ క్లోజ్ చేశాను. తప్ప? అంటే నీకు ప్రేమ కన్నా డబ్బే ముఖ్యమా? ఎస్, అవును. చూడు, ప్రేమ అనే పదం ఎంత తేలిగ్గా ఉంటుందో, ప్రేమ. అదే డబ్బు అనే పదం ఎంత బరువుగా ఉంటుందో. డబ్బు. సీ ద డిఫరెన్స్? నువ్వెన్నైనా చెప్పు, మన ప్రేమ నేను క్యాన్సిల్ చేసుకోను. అంతేకాదు, మన ఆఫీసులో అందరికీ మన ప్రేమ గురించి చెప్పేస్తాను. అమ్మో, ఆఫీస్లో మన ప్రేమ గురించి చెప్పేస్తా? చెప్పదే ప్లీజ్. మా మామ కూతురి విషయం తెలిస్తే హర్ట్ అవుతుంది. తర్వాత తను లవ్ చేయదు. ప్లీజ్ చెప్పదే. కావాలంటే నీ కాలు పట్టుకుంటా. అంత పవిత్రమైన ప్రేమను క్యాన్సిల్ చేసుకుంటే ఆఫ్టర్ ఆల్ కాళ్ళు పట్టుకుంటావా? అట్టా కాదు గాని ఇంకేదైనా బేరం పెట్టు. బేరమా? అదేంటి? నేను ప్రేమను నష్టపోతే నాకేంటి లాభం? ఓహో, అదా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అంటే ఇంతకు ముందు నచ్చలేదా? నచ్చటం అంటే నచ్చటం కాదు. లాభాలు నష్టాలు అని క్యాష్ పరంగా మాట్లాడుతున్నావు కదా, ఆ రూట్ లో నచ్చావన్నమాట. చూడు, నువ్వు మన ప్రేమ గురించి ఎవరికి చెప్పకుండా మా మావ కూతురు ఎవరో నేను తెలుసుకోవడానికి నువ్వు హెల్ప్ చేస్తే రేపు నాకు రాబోయే ఆస్తిలోంచి నీకు స్టీల్ గిన్నె ఫ్యాక్టరీ రాసిస్తాను. ఓకేనా? అమ్మయ్యా, నువ్వు ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదే. కానీ మన ప్రేమ గురించి మరోసారి ఆలోచించు. ఇదిగో, క్యాన్సిల్ అయిపోయిన ప్రేమ గురించి మళ్ళీ మాడితేనే ఒప్పుకోను. ఈసారికి అడ్జస్ట్ అయిపోదామే. ఓకేనా? ఓకే. నువ్వా? ఎవరైనా బాధపడితే కూర్చుని ఏడుస్తారు గాని ఈ బూరోదే అలవాటు ఏంట్రా బాబు? ఏం చేస్తాను రా, నా బాధ అటువంటిది. ఇంకా నా మామ కూతురు ఎవరో కనిపెట్టలేదని నా బాధరా. నేను కనిపెట్టాను రా. అయితే నాకు ఇంకా బూరతో పని లేదు. ఎవర్రా, ఎక్కడ ఉంటుందిరా? మన క్యాంటీన్ రిజిస్ట్రేషన్ ఛాంబర్ లో చైర్మన్ గారితో మాట్లాడడానికి వెళ్తే ఎక్స్టెన్షన్ 303 ఫోన్ చేసి హలో మై డియర్ డాటర్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు అని మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి ఎక్స్టెన్షన్ 303 లో మీ మా కూతురు ఉందన్నమాట. కానీ భయ లక్కీ నంబర్ రా. ఇటు నుంచి చూసినా 303, అటు నుంచి చూసినా 303. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే కొడతావేంటి? ఓరి వెర్రి వెధవా, ఆ ఎక్స్టెన్షన్ 303 దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎవరో చూసి రావద్దు. ఎక్కడికి? ఐడియానే రాలేదేంటి? రాదు. డాడీ, డాడీ, హలో డాడీ, 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 డాడీ. ఏంటి డాడీ, అన్నిసార్లు పిలిచినా పలకడం లేదు? అన్నిసార్లు నీ చేత డాడీ డాడీ అని పిలిపించుకోవాలని, నా చెవులార వినాలని, మనసార సంతోషించాలని పలకలేదురా. ఇవాళైనా వస్తావా? ఓకే, ఈవినింగ్ వెళ్దాం. డాడీ, సాధిక వస్తుంది, లైన్ కట్ చేస్తాను. 1 మినిట్. ఆ సాధిక ఫోన్ ఇచ్చాడు, నేను మాట్లాడాలి. ఓకే సార్, ఐల్ గివ్ ఇట్ టు హర్. చైర్మన్ సార్. నమస్తే సార్. హలో సాధిక, వాట్ ఇస్ దిస్ ఐ యామ్ హియరింగ్? మన బిజినెస్ ట్రేడ్ సీక్రెట్స్ అన్ని బయట వెళ్తున్నాయట.
యూ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ సీక్రెట్. అలాగే టాప్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాను సార్. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే సార్. చైర్మన్ గారు కూతురు తనేనని టాప్ సీక్రెసీ మెయింటైన్ చేస్తానని. సౌండ్ ఎదురా ఆఫీస్ కదరా. హలో, మరీ అంతలా చూడకు, కళ్ళు పేలిపోతాయి. నువ్వా? మరీ అంతలా ఏడవకు, కుళ్ళు బయటపడుద్ది. నేను మా మావ కూతుర్ని ఈ క్షణం నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను. డోంట్ డిస్టర్బ్ మీ. అర్థమైందా?